ఇగో ఎల్సూర్ కోట ఇది, లోపలికి వెళ్తాం ఇప్పుడు చూడండి. ఏలూరు పార్కుకి వచ్చాము చూడండి, చాలా పెద్దది. లోపల కానీ కోట, అదిగో కోట గోడ చూడండి, కోట దగ్గర. ఆ కోట లోపలికి వెళ్తాము. కోట లోపల కానీ ఇది రాజు కోట. ఇదిగో నది, గోడ మధ్యలో చిలకలు, గోడ మధ్యలో చిలకలు ఉంటారు. అగో చూడండి కోట. భటులు అప్పటి కాలంలో ఇలా ఉండేవాళ్ళు అన్నట్టుగా. అది భటులు ఉంటానికి, రక్షణ భటులు. ఏడు ఉంటే సౌండ్లు వస్తాయిలే. అదిగో గుడి గోపురం చూసారా? గుడికి ఏమో ఫస్ట్ రక్షణ గోడ, తర్వాత రెండో రక్షణ గోడ, ఇది మూడో రక్షణ గోడ. అసలు చూడండి, ఇది కోటకు పారి గోడ, మధ్యలో వాటరు, మధ్యలో చిలకలు ఉన్నాయి, పట్టించుకోకూడదు. ఎవరిని లేపల ఉండరు, ఉంటే సౌండ్లు వస్తాయి. ఇంత దగ్గరలో ఉంటారులే. చూడండి చేస్తానా ఫోన్ ఇట్టి అల్లాడి వందా. అట్ట గుడి చుట్టూ ఇలానే రక్షణ గోడ, పైబెచ్చు ఇలానే వాటరు. సేమ్ ఇది మనం ఏదో సినిమాలో చూసినట్టు ఉంటుంది, కానీ సినిమాలో కాదు, రియల్గా అంటే రియల్గా. ఇది తమిళనాడు డిస్టిక్, ఏలూరా ఇది ఏలూరు దగ్గర. ఇది లోపల శివాలయం గుడి, ఇదే జలకంఠేశ్వర స్వామి గుడికి రక్షణగా 3 కోటలు. ఇదొక రక్షణ గోడ. చూడండి ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో కోసం నేను చాలా కష్టపడ్డా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇలాంటి వీడియోలు, మంచి వీడియోలు మీకు ఎన్నో అందిస్తాము. అది కోటకు సంబంధించిన భారీ కోట ఇది. చూడండి సిటీ, అది మామూలుగా సిటీకి మనం బస్ స్టాండ్కి వెళ్ళే దారి, మెయిన్ రోడ్. అది మెయిన్ రోడ్డుకి పక్కన ఇది కాలువ, తర్వాత పహారీ గోడ. పహారీ గోడ చూడండి. అప్పుడు రక్షణ గోడలు అంటే ఇలా ఉండేవి చూడండి. మరి ఏ స్థాయిలో ఉండేయో, ఎవరి దగ్గరకు రావాలన్నా రావడానికి కానీ ఛాన్స్ లేకుండా. అమ్మో పడతామయ్యో, పడితే ఇంక రావడానికి కానీ లేదేమో, రాలేమో. ఎట్టెక్కుతాము అసలు? ఇది చూడండి ఎట్ట కట్టారో, మొత్తం ఎన్ని రాళ్ళు కట్టారో, పెద్ద రాళ్ళతోటి. ఇది పిరంగులు వేయటానికి ఇక్కడి నుంచి అప్పుడు యుద్ధం ఏదైనా జరిగిద్దనే ముందే ఊహించుకొని కట్టారు. ఇక్కడే పిరంగులు వేయడానికి ఈ గోడ ఉపయోగించేవాళ్ళు గతంలో. ఈ గోడే ఇక చిలకలు వెళ్ళిపోతున్నాయిలే. చూడండి గుడి, చిలకలు 2 చిలకలు ఉన్నాయిలే. నిద్రపోతున్నాయి, మేము చూసుకోలేదు సరిగ్గా. అంటే ఒక్కోసారి తప్పదు, కొన్ని చిలకల్ని వీడియో తీయకూడదు. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా తిరగడానికి టైం ఉంటుంది కాబట్టి
మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. కానీ కోట చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మొత్తం మీకు చూపిస్తా. ఎండ అందులో కాళ్ళకి చెప్పులు లేవు అయినా కానీ మీకు వీడియో అందియాలని, మీకు అన్నీ చూపించాలి అని. ఇగో ఆడ రూమ్ లాగుంది చూసారా, ఇగో ఇక్కడ భట్టుడు. గతంలో ఇలానే రక్షణ కాపలాకి భటులు ఉండేవాళ్ళు. ఇప్పుడు నారాయణ నవ్విస్తున్నాడు. తెలుగు రాదా? చూడండి మీకు మొత్తం అంటే మొత్తం చూపిస్తా. చూడండి వాటరు, అవతల పార్కు, మధ్యలో పార్కు, యువతల గోడ అవతల గుడి. చూడు పచ్చదనం. అయితే అప్పట్లో రాజులంటే రాజులే. అసలు బేభత్సంగా అంటే అద్భుతంగా అంటే కట్టడం అంటే అద్భుతంగా కడతారు. ఎందుకంటే ఇప్పుడు ఆ రాళ్ళను తీసుకొచ్చి చెక్కి ఇలా రూములుగా గదులుగా రాయితో బేర్చాలి కట్టాలంటే ఇప్పుడు వల్ల అయ్యే పనే కానీ అవ్వదు. అయితే కానీ అప్పట్లో పనితనం వేరు, అప్పుడు మనుషులు వేరు, అప్పుడు గొప్పగా ఉండేవాళ్ళు. ఉంటాయి ముసళ్ళు. అప్పుడు యుద్ధాలు జరుగుతాయి అందుకు రాజులకి రక్షణగా ఉండాలి కాబట్టి ఇలా ఇంత పెద్ద గోడలు కట్టుకొని నిర్మించుకొని భద్రతగా ఉంచుకుంటారు. తర్వాత బ్రిటిష్ కాలం వచ్చినాక ఎన్ని ధ్వంసం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు కానీ ధ్వంసం చేయలేకపోయారు. ఇంకేడుండరు. అవి రక్షణ భటులు ఉండేవడానికి, ఆడ సెక్యూరిటీ ఉండడానికి. ఇప్పుడు ఎవరు ఉండరు. అప్పుడు రక్షక భటులు ఉండేవాళ్ళు. అది రూము. ఇగో కింద చూడు, కింద కానీ రూమ్ ఉంది చూడు, అండర్ గ్రౌండ్. రాజులు కాదు, రాజులు ఆడ కోటలో ఉండేవాళ్ళు. వద్దులే, నారాయణ పేరు ఎత్తద్దు. ఇంకా పైకి ఎక్కుదాం. కోట పైకి ఎక్కుతున్నాము. కోట చుట్టూ గోడ ఉంది కదా, గోడ చుట్టూ తిరుగుతున్నాం మేము. గోడ ఎక్కినాం పైకి. చిలకలు ఉంటాయని భయం వేస్తుంది. అయినా కానీ తప్పదు కదా, మన డ్యూటీ మనం చేయాలా. ఆ చెట్టు అయ్యా ఎటు జాగ్రత్త అయ్యా. ఇదిగో ఇది ఎక్కలేకపోయాను నేను, ఈ గోడను పైకి ఎక్కలేకపోయాను నేనైతే. ఈ గోడను చూసారు, ఈ గోడ ఎక్కలేకపోయా నేను. ఈ కోట ఇటు చూడండి, ఇది వాటరు, ఇది రెండోది. ఫస్ట్ మనం వచ్చాము చూసావా, ఆ గోడ ఎక్కి ఇటు వచ్చాము. ఇది రౌండ్ అంటే పెద్దది అన్నట్టుగా. పార్క్ కానీ చూడండి చాలా పెద్దది.